నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేరికల మీద విపరీతమైనటువంటి ఫోకస్ పెట్టింది. అది టికెట్ల విషయంలో రిఫ్లెక్ట్ అవుతోంది. కొత్త వాళ్ళు వచ్చిన తర్వాత పాత వాళ్ళకి కోత పెట్టక తప్పని పరిస్థితి. మరి భవిష్యత్తులో ఎలా ఉంటుంది? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి గారు. చక్రపాణి గారు, కొత్త వాళ్ళ మీద పెట్టిన ఫోకస్ అంతా పాత వాళ్ళ మీద పెట్టలేకపోతున్నారు, కోత పెడుతున్నారు. వాళ్ళకేమో ఆగ్రహాలు, ఆవేశాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. భవిష్యత్తు కనిపిస్తుందా ఏమన్నా మీకు? యా చాలా కొత్త పదం ఈ మధ్య ఎక్కువ వాడుకలోకి వచ్చింది, పారాచూట్ అని. అంటే చాలా ఆశ్చర్యంగా కాంగ్రెస్ పార్టీ పారాచూట్ పార్టీ అయిపోయింది. ఎందుకంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉండి వివిధ హోదాల్లో కష్టాలు నష్టాలు అనుభవించి ఆ పార్టీకి వెన్నుదన్నుగా తెలంగాణ ఉద్యమం తర్వాత కూడా నిలబెట్టినటువంటి వాళ్ళు ఎవరు పార్టీలో లేరు. ఇప్పుడు వాళ్ళకి ఎవరికి ప్రాధాన్యత లేదు. పార్టీలో ఉండొచ్చు, బట్ ఎవరు కనబడుతున్నారండి? రోజు మీరు రోజువారీ దానిలో చూసినప్పుడు ఏదో స్క్రీన్ వెనుక ఉండిపోయినారు మిగతా వాళ్ళందరూ తప్ప. రేవంత్ రెడ్డి ఒక ప్రధాన నాయకుడు. నో డౌట్ రేవంత్ రెడ్డిని మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కానీ ఆయన కూడా పారాచూటే కదా. ఆయన కూడా 2018 ఎన్నికల కంటే ముందు ఎక్కడ ఉన్నాడు? ఆయన ఏ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు? లేదా అంతకుముందు ఏ పార్టీలో ఉన్నాడు? ఫైన్, ఏ పార్టీ నుంచి వచ్చినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మొత్తము పరిస్థితికి ఒక్క రేవంత్ రెడ్డిని నిందించడం కాదు. కాంగ్రెస్ పార్టీ స్వభావమే అట్లా ఉంటుంది. ఏ పూట కాపుట ఎవరి దగ్గర వీలైతే వాళ్ళ దగ్గర నిలదొక్కుకోవడం అనేది ఆ పార్టీ లక్షణం. రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టినాటికి కాంగ్రెస్ పార్టీకి ఎవరు పీసీసీ ఇవాళ గుర్తులేనంత అయోమయంలో ఉంది ఆ పార్టీ. అసలు ఆ పార్టీ ఉందా లేదా అనేటువంటి దీనిలో పడిపోయినాం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి అధ్యక్షుడు అయ్యేంతవరకు ఆ పార్టీ ఉనికి చాలా ప్రమాదంలో ఉన్నటువంటి పరిస్థితి. ప్రమాదంలో కాదు, అప్పటికే ఆ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళందరూ వేరే పార్టీలోకి వెళ్ళిపోయినారు, బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయినారు. అసలు 2018 ఎన్నికలలో నేను గెలిచి తీరుతాను, ముఖ్యమంత్రి అవుతానని అనుకున్నప్పటి పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయననే స్వయంగా ఓడిపోయేటువంటి పరిస్థితిలోకి వచ్చినాడు. సరే, ఆ తర్వాత ఆయన మళ్ళీ ఎంపీగా గెలిచినాడు. ఇటువంటి వాతావరణంలో పార్టీని ముందుకు నడిపించడానికి ఎవరు ముందుకు రాని దశలో, నిజానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నటువంటి టైంలో ఒక బీసీని, ఒక ఎస్సీని, ఒక రెడ్డిని, వీళ్ళు ముగ్గురిని వర్కింగ్ ప్రెసిడెంట్లుగా పెట్టినారు. అందులో రేవంత్ రెడ్డిని కూడా పెట్టినారు. పొన్నం ప్రభాకర్ ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు. కానీ ఆ టైంలో పొన్నం ప్రభాకర్ కానీ లేకపోతే బట్టి విక్రమార్క కానీ స్వయంగా పార్టీ పగ్గాలు చేతబెట్టుకొని ఆర్థికంగా ఏమాత్రం బలం లేని దశలో పార్టీని నడిపించే అవకాశం లేకుండే. కాబట్టి ఆ అవకాశాన్ని రేవంత్ రెడ్డికి ఇచ్చారు. అక్కడ పోటీ కూడా ఇద్దరి మధ్యలో జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రేవంత్ రెడ్డికి మధ్యలో జరిగింది. పెద్ద యుద్ధమే జరిగింది అప్పుడు. ఆ దశలో రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ ఏంటిదంటే, నేను స్వతంత్రంగా ఆర్థిక వనరులు సమీకరించుకొని ఈ పార్టీని నేను ముందుకు తీసుకెళ్తాను. ఆ ప్రామిస్ తోటి ఈయనకు ఆ పగ్గాలు అప్పచెప్పడం అనేది మనం అప్పుడు చూసినాం. మొత్తం రెగ్యులర్గా జరిగినటువంటి ఇది దాదాపు అది నిజానికి ఒక పెద్ద అమెరికన్ ప్రెసిడెంట్ ఎన్నికంత సుదీర్ఘ కసరత్తు జరిగింది. అట్లా జరిగి చివరికి ఢిల్లీలో కాంప్రమైజ్ అయ్యి తీసుకొచ్చుకున్నాం. అన్నమాట ప్రకారం ఈ 4 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి కూడా మొత్తం పార్టీని బలోపేతం చేయడానికి తన శక్తినంతా దానిలో పెట్టినాడు. అది వాస్తవం. సరే, అట్లా పెడుతున్నటువంటి క్రమంలో రేవంత్ రెడ్డికి అనేక మంది సపోర్ట్ చేసినారు. ఇది కేవలం రేవంత్ రెడ్డిని చూసి సపోర్ట్ చేయడం కాదు, రేపు వాళ్ళ భవిష్యత్తుకి ఒక బాధ్యతగా ఉంటుంది, వాళ్ళ భవిష్యత్తుకి ఒక ప్రామిస్ ఉంటుంది, వాళ్ళ భవిష్యత్తుకు ఒక హామీ ఉంటుంది అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డిని నమ్మినారు. నమ్మి అనేక మంది మనకి ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉప్పల్లో ఉండొచ్చు, లేదా షెర్లింగంపల్లిలో ఉండొచ్చు, మిగతా చోట్ల ఉండొచ్చు, అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతున్నటువంటి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నటువంటి మాటలు వింటే, మేము 100 కోట్లు ఖర్చు చేసినాము, కోట్లాది రూపాయలు ఖర్చు చేసినాము, పార్టీకి ఇది చేసినాము, రేవంత్ రెడ్డి మాకు హామీ ఇచ్చినాడు, ఆ హామీని నిలబెట్టుకోలేదని చెప్తున్నారు. ఇది రేవంత్ రెడ్డి ఆ డబ్బులు తీసుకొని షేర్లలో పెట్టుకుని ఆయనేమి సంపన్నుడు కాలే.
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకి ఖర్చు పెట్టినాడు దాన్ని. అంటే ఏమాత్రము డబ్బులు లేని దాన్ని ఒక ఈక్విటీ లాగా అందరి దగ్గర నుంచి వసూలు చేసి దాన్ని పార్టీ కోసం ఖర్చు పెట్టినాడు. ఈ వసూలు చేసిన వాళ్ళు వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్ రావాలని చూస్తారా చూడరా? విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలనుకుంటా. ఉండాలి కదా. నువ్వు నీ షేర్ వాల్యూ నీది పెరిగినప్పుడు నీ దగ్గర డబ్బులు లేవు, నేను లాభపడాలి. మా దగ్గర 10 మంది దగ్గర తీసుకొని ఒక 10 కోట్లు ఖర్చు పెట్టినావు, మరి మా 10 మందికి ఏమొస్తుంది అనేటువంటి ప్రశ్న ఇవాళ రేవంత్ రెడ్డిని వెంటాడుతున్నా, ఇవాళ కాంగ్రెస్ పార్టీని వెంటాడుతున్నా. అంటే అది చాలా గొప్ప విషయం. ఒక్క పైసా లేనటువంటి దశలో 100 కోట్లు మొబిలైజ్ చేసి లేదా 10 కోట్లు మొబిలైజ్ చేసి పార్టీని వాళ్ళు ఇంత పెద్ద ఊపులోకి తీసుకురావడం అనేటువంటిది సాధారణ విషయం కాదు. అటువంటి టైంలో ఒక్కటి ఏం చేయాల్సి ఉందంటే, ఎవరైతే తనకు ఉపయోగపడ్డారో, ఎవరైతే పార్టీకి ఉపయోగపడ్డారో, ఎవరైతే వాళ్ళు దీనిలో ఉన్నప్పుడు ఆదుకున్నారో వాళ్ళని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉండే, వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాల్సిన అవసరం ఉండే. కేవలం ఈ యొక్క డబ్బుల విషయమే కాదు, ఇవాళ గొడవంతా డబ్బుల దగ్గర వస్తుంది. ఏడుస్తున్నారు అభ్యర్థులు. అంటే ఏదో మనం చాలా ఆశ్చర్యం వేస్తుంది. షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టుకొని అది ఒకటే రోజు కొలాప్స్ అయితే ఏడుస్తారు చూడు, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ దగ్గర మనం టీవీలలో చూస్తున్నాం. అటువంటి పరిస్థితి వస్తాం కాంగ్రెస్ పార్టీలో. అంటే చాలామంది చాలా విచిత్రమైన మాటలు వస్తున్నాయి. భూములు ఇచ్చినారు, భూములు అసలు ఆశ్చర్యము. టికెట్ల కోసం భూములు రిజిస్ట్రేషన్ చేయడం ఏంది? విల్లాలు రిజిస్ట్రేషన్ చేసినారు. సరే, ఇవి ఎంతవరకు నమ్ముతాము ఎంతవరకు నమ్మము తెలిసిన చేసినా కూడా ఇదంతా జనం చూస్తుంటారు, ఇదంతా టీవీలలో చూపిస్తున్నారు. నిన్న మొన్న రెండో లిస్ట్ వచ్చిన తర్వాత మనం అంతకుముందు 2 సార్లు అనుకున్నాం లిస్టులు అనౌన్స్ అయితే గాంధీ భవన్లో యుద్ధం జరుగుతుంది. గాంధీ భవన్ లిటరల్గా యుద్ధం జరిగింది. గాంధీ భవన్లో ఎప్పుడైనా ఇది జరుగుతుంది. టికెట్లు రాకపోతే కాలబెట్టిన సందర్భం ఉంది గాంధీ భవన్. సో ఇటువంటి వాతావరణం అనేటువంటిది రావడానికి ప్రధానంగా కారణం ఏమిటి అని అంటే, అందరికీ ఆశ పెట్టడం, అందరినీ గ్రౌండ్లో దించడం. దాంతో ఊపు వచ్చింది వాస్తవం. కానీ ఊపు వచ్చినప్పుడు టికెట్ రావాలి కదా. మీరు ఉప్పల్లో ఒక నాయకుడిని పూర్తిగా నమ్మించి, పూర్తిగా ఆయనతో జూదం ఆడిపించి, పూర్తిగా ఆయన విన్ అయ్యే దశకు వచ్చేసరికి ఆ ప్లేయర్ను మార్చి ఇంకో ప్లేయర్ని తీసుకొస్తే ఈయన పరిస్థితి ఏం కావాలా? ఒక కుప్పలే కాదు, ఒక గద్వాల ఉండొచ్చు, ఒక కుప్పలు ఉండొచ్చు, ఎర్ర సత్యం ఉండొచ్చు, లేకపోతే ఇంకొకరు ఉండొచ్చు, మహేష్ కుమార్ గౌడ్ అనే నిజంగా కూడా డబ్బులు లేకపోయి ఉండొచ్చు. సమస్య ఏమవుతుంది అంటే, మీరు డబ్బులకే టికెట్లు ఇస్తున్నారు, టికెట్లకే ఇన్ని డబ్బులు వసూలు చేస్తున్నారు అంటే ఇది పూర్తిగా అవినీతి అని కూడా నేను అన్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవు, వాస్తవం అది. ఎన్నికల్లో కనీసం ఖర్చు పెట్టకపోతే గెలవరెవరు? మనం ఎన్నికల ఎంత కాస్ట్లీ అయినాయో తెలంగాణ ఎన్నికలు మనకు తెలుసు. ఇటువంటి దశలో విధి లేక మీరు ఇస్తున్నారు. దాన్ని అమ్ముకుంటున్నటువంటి భావన మీ కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు. జుబ్లీహిల్స్లో పీజేఆర్ కాన్స్టిట్యున్సీ ఒరిజినల్గా పీజేఆర్ ఉన్నప్పుడు ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ అనేది భారతదేశంలో అతిపెద్ద కాన్స్టిట్యున్సీ, విస్తీర్ణం వైజ్గా, ఓటర్ల వైజ్గా 11,000-12,000 ఓట్లు, లక్షల ఓట్లు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ. దాన్ని డివైడ్ చేసినప్పుడు షేర్లింగంపల్లికి కొంత, జూబ్లీహిల్స్ ఒక సపరేట్ కాన్స్టిట్యున్సీ, ఖైరతాబాద్, కూకట్పల్లి ఈ 3 కాన్స్టిట్యున్సీలలో ఉండింది. అటువంటి కాన్స్టిట్యున్సీలో సరే విష్ణు గతంలో ఒకసారి గెలిచినాడు, ఇంకొకసారి ఓడిపోయాడు. ఆయన అక్కడ పని చేసుకుంటున్నాడు. అక్కడ పని చేసుకుంటున్నటువంటి వ్యక్తిని మీరు డిస్ప్లేస్ చేసి, సరే విజయారెడ్డికి ఇచ్చారు, పోనీ విష్ణుని పిలుచుకొని, విష్ణు ఇది పరిస్థితి, మీ సిస్టర్కి ఇస్తున్నాము, మన పార్టీ విధానం ఏదో మాట్లాడాలి కదా. ఉన్న ఫలంగా ఆయన పక్కన పెట్టేసి అజరుద్దీన్ తీసుకొచ్చి అక్కడ పెట్టినారు. ఫైన్, అజరుద్దీన్ కూడా గెలిచే క్యాండిడేట్ అనుకుందాం, లేదా వాళ్ళ పార్టీ నాయకుడే అనుకుందాం. కానీ అంబర్పేటలో తీసుకుపోయి రేవంత్ రెడ్డి అనేో లేకపోతే ఒక రేవంత్ రెడ్డి ఖైరతాబాద్ అని తీసుకుపోయి అంబర్పేటలో పెట్టినారు. రోహిన్ రెడ్డి ఈ రోహిన్ రెడ్డి రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయి అనుచరుడు. రేవంత్ ద్వారానే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, నీడలాగా ఉండేటువంటి వ్యక్తి. మీరు అలఫేసడని తీసుకెళ్ళి ఆయన అక్కడ పెట్టేసరికి హనుమంతరావు అనేటువంటి సీనియర్ లీడర్,
ఊక 50,000 నుంచి అక్కడ ఉన్నాడు. ఆయన ఏం పోటీ చేస్తాననిలే. ఆయన ఒక బీసీ నాయకులను ఎవరినో సజెస్ట్ సజెస్ట్ చేశాడు. వాళ్ళు పని చేసుకుంటున్నారు అక్కడ. మీ ధర్నాలకు ర్యాలీలకు మనుషులను తీసుకురావడానికి ఆటోలో బస్సులో కిరాయి పెట్టుకొని వాళ్ళంతా అక్కడ పని చేసినారు. మీరు అలా హెడ్ ఆఫీసర్ అని ఫ్రెండ్ని తీసుకుపోయి అక్కడ పెట్టినాను. సరే పెట్టినప్పుడు మీ పార్టీలో కోఆర్డినేషన్ ఏమైంది? ఎగ్జాక్ట్లీ. వాళ్ళందరూ ఏమైపోవాలి ఇవాళ? ఇది మల్కాజిగిరిలో జరిగింది. మైనంపల్లి హనుమంతరావుని తీసుకొచ్చినప్పుడు అక్కడ అప్పటికి 10 ఏళ్ల నుంచి పనిచేసుకుంటున్నటువంటి ఒక నాయకుడిని టోటల్గా కనీసం అడగకుండా ఆయన పీకి పడేసి శ్రీధర్ని మీరు ఇమ్మీడియట్గా టికెట్ అనౌన్స్ చేసినారు. పార్టీలో చేరకముందే అనౌన్స్ చేసిన టికెట్ ఆల్మోస్ట్ సేమ్ రాజగోపాల్ రెడ్డి దగ్గర కదా. రాజగోపాల్ రెడ్డి దగ్గర అక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ అక్కడ పనిచేస్తున్నటువంటి పని చేసుకుంటున్నాడు ఆయన ఆల్రెడీ. పాల్వాయి శ్రవంతి కూడా ఉంది కదా. పాల్వాయి శ్రవంతి ఉంది, కానీ పాల్వాయి శ్రవంతికి లాస్ట్ టైం ఒక అవకాశం ఇస్తున్నాం. పాల్వాయి శ్రవంతి ఇప్పుడే కాదు, తను స్ట్రాంగ్ క్యాండిడేట్గా ఉండి గాంధీ భవన్కి వచ్చి కూడా గొడవ పెట్టుకొని పోయింది. అవును, 2 నెలల కిందనే రేవంత్ రెడ్డి అమ్ముకుంటాడు టికెట్నని. కానీ అక్కడ చల్లమల్ల రెడ్డి కృష్ణారెడ్డి ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఉప ఎన్నికల కోసం తీసుకొచ్చినాడు ఆయన హైదరాబాద్లో పెద్ద ఇండస్ట్రియలిస్ట్. సరే ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితుడై రేవంత్ రెడ్డి మాటకు వచ్చినప్పుడు అది స్రవంతికి వచ్చింది. సరే అప్పుడు ఇచ్చిన పర్ఫెక్ట్ హామీ ఏంటిది? మీకు మళ్ళీ ఎలక్షన్స్లో జనరల్ ఎలక్షన్స్లో మీకు టికెట్ ఇస్తాం. అప్పటి నుంచి ఆయన పనిచేస్తున్నాడు అక్కడ. అవును. ఆల్ ఆఫ్ ఎ సడన్ బీజేపీకి రాజీనామా చేసిన 20 గంటల్లోనే మీరు అనౌన్స్ చేసినారు అక్కడ. ఆయన కృష్ణారెడ్డి ఎందుకు ఊరుకోవాలి? కృష్ణారెడ్డి చాలా కనీసం 1 కోటో 2 కోట్లు 5 కోట్లు 4 కోట్లు ఖర్చు పెట్టుకొని ఉంటాడు కదా. ఇగో ఈ ప్రాబ్లం వల్ల, అంటే ఈ పేదరికం వల్ల, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పేదరికం వల్ల, ఎట్లాగైతే పేదరికం వల్ల కనబడ్డ చోట్ల అప్పులు తీసుకొచ్చి షేర్ల మీద పెట్టి నష్టపోయి మోసపోయి ఎట్లాగైతే ఏడుస్తారో ఇవాళ కాంగ్రెస్ పార్టీలో అట్లా ఏడ్చేటువంటి వాతావరణం కనబడతాం. అదే పేదరికం కాంగ్రెస్ కష్టాలకి అదే కదా నిజానికి కాంగ్రెస్ పార్టీతో ప్రాబ్లం. ఇప్పుడు కొద్దిగా మాకు కర్ణాటక నుంచి ఏదో 1500 కోట్లు వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి అని అంటున్నారు. కానీ బహుశా కర్ణాటక నుంచి వచ్చే ట్రక్కులు ఎక్కడికక్కడ సీజ్ అవుతున్నట్టుగా కనబడతా ఉంది. ఎందుకంటే అంత ఈజీ కాదు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కనుక సీరియస్గా ఉంటే. నిజానికి ఎలక్షన్ కమిషన్ ఇప్పటివరకు కూడా మేజర్గా పట్టుకున్న సందర్భం ఏం లేదు. ఏదో పేదవాళ్ళు సామాన్యులు పెళ్ళిళ్ళకు తీసుకెళ్తే అట్లాంటి వాళ్ళని పట్టుకుంటున్నారు. కానీ ఈ రాజకీయ పార్టీ నాయకుడి దగ్గర ఇంత దొరికినని ఇవాళ వరకు ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పలేదు. కాకపోతే కర్ణాటకలో రెడీ అయిన డబ్బులు ఆగిపోయినాయి, వాస్తవం అది. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలరే బెంగళూరులో దొరికిపోయినాడు శివకుమార్ దగ్గర. ఇదే అంటే కాంగ్రెస్ పార్టీకి అంతర్గతమైనటువంటి రిసోర్సెస్ లేకపోవడం వల్ల అనేక మందికి ఆశ చూపి వాళ్ళకు కొంతమందికి టికెట్లు ఇవ్వలేకపోయినారు, వాళ్ళని వాడుకొని. కొంతమందికి డబ్బులు తీసుకొని టికెట్లు ఇస్తున్నారు, వాస్తవం అది. డబ్బులు తీసుకొని అంటే డబ్బులు చూసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు చూసి టికెట్లు ఇస్తున్నారు. ఈ డబ్బులు చూసి ఇస్తున్నటువంటి ప్రాసెస్లో మీ పక్క కాన్స్టిట్యున్సీలో కూడా మీరు కొంత సర్దాల్సి ఉంటుంది. మీరు ఇంత ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ బాధ్యత ఆయనను కూడా గెలిపించే బాధ్యత మీదే. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ చేస్తున్నాడంటే ఒక నల్గొండలనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజెన్స్ ఉండదు. పక్కన ఉండేటువంటి మునుగోడులో ఉంటుంది, ఇంకా అవతల పక్కన ఉండేటువంటి ఇంకో నకరికల్లో ఉంటుంది, ఇంకొక చోట ఉంటుంది. ఈ 3 కాన్స్టిట్యున్సీలు భువనగిరిలో ఉంటుంది, తుంగతుర్తిలో ఉంటుంది. సో ఇట్లా చూసుకోవడానికి ఇది చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి కేవలం మునుగోడులో గెలుస్తాడని తెలియదు. రాజగోపాల్ రెడ్డి కనీసం 2 కాన్స్టిట్యున్సీలను ఆయన 2-3 కాన్స్టిట్యున్సీలకు డబ్బులు సరిస్తాడని తీసుకొస్తారు. ఇట్లా తీసుకురావడం అనేది అమ్మడం కొనుగోలు చేయడం అనేటువంటి ఒక భాషకి ఒక దీనికి కారణమైంది, ఒక చర్చకు కారణం, వాస్తవం అది. వీళ్ళు ఎందుకంటే మీరు మహబూబ్నగర్లో ఇచ్చిన సీట్లలో మొదటి విడత ఇచ్చిన 8 సీట్లలో 5 సీట్లు ఇట్లా వచ్చిన వాళ్ళే, కొత్తగా డబ్బులు పట్టుకొని బ్యాగులు పట్టుకొని వచ్చిన వాళ్ళే. ఎక్కడైనా సరే చూడండి, మీరు కొత్తగా వస్తున్నటువంటి వాళ్ళు ఎవరు మీరు ఆశ్చర్యపోతారండి. మొన్న ఇచ్చినటువంటి సీట్లలో 50 సీట్లలో 25 సీట్లు కొత్తగా వచ్చిన వాళ్ళు, 22 సీట్లు వాళ్ళకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. అంటే ఎంత అంటే ఒక ఆమె డబ్బులు పట్టుకొని అమెరికా నుంచి వరంగల్ జిల్లాలో పాలకుర్తిలో డబ్బులు పట్టుకొని అమెరికా నుంచి వచ్చింది. ఆమె ఒక 6 నెలల నుంచి అక్కడ ఖర్చు పెడుతుంది, డబ్బులు పెడుతుంది, సభలో మనుషుల్ని తీసుకొచ్చింది. చాలా ఖమ్మం మీటింగ్కి ఆమెనే ఒక 100 బస్సులు తీసుకొచ్చింది అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. అటువంటి మనిషి
తీరా చూస్తే ఆమెకి ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ అని లేదా ఆమె పౌరసత్వానికి సంబంధించిన ప్రాబ్లం ఏదో ఉంది. ఏం చేశారు, ఇంట్లో ఎవరున్నారని చూసారు పాపం కొత్త కోడలు ఉంది, ఒక ఆమె ఉంది, ఆమెను తీసుకుపోయి ముందు పెట్టేసినారు. ఆమె జస్ట్ ఫ్రెష్ 25 సంవత్సరాలు 26 సంవత్సరాల అమ్మాయి, ఆమె క్యాండిడేట్ అయిపోయింది. అంటే ఇది ఆమె అక్కడ అంతకుముందు నుంచి అనేక రోజుల నుంచి అక్కడ పని చేసుకుంటున్నటువంటి నాయకులు ఉన్నారు కదా. అంటే కేవలం డబ్బులను చూసి ఇస్తున్నట్ట, లేకపోతే పనిని చూసి ఇస్తున్నట్ట. ఇది ఏమవుతుందంటే ఇవాళ హైప్ వస్తుందండి, ఇవాళ హైప్ వస్తుంది, అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి, ప్రచారం వస్తుంది. కానీ గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు బలగం అంతా కూడా ఎవరైతే ఇంతకాలము ప్రజలతోటి ఉన్నారో వాళ్ళ అదుపాజ్ఞలో ఉంటారు. పోల్ మేనేజ్మెంట్ అంటే కేవలం డబ్బులు ఇవ్వడం కాదు. పోల్ మేనేజ్మెంట్ అంటే ప్రతి పోలింగ్ బూత్లో నీ రిప్రజెంటేటివ్ ఉండేటట్టుగా చూసుకోవడం, ప్రతి ఓటరు మీ పోలింగ్ బూత్కి వచ్చేటట్టుగా చూసుకోవడం. డబ్బులు నడిపించవు, డబ్బులు డెలివరీ అవుతాయి, కానీ వాడు ఓటింగ్కి రావాలి. ఓటింగ్కి వచ్చిన వాడికి ఇది కూడా ఉండాలి. కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీకి రేపేమన్నా దెబ్బ పడుతుందేమో. మిగతా పార్టీలకు అట్లా కాదు. భారతీయ జనతా పార్టీకి ఉన్నంతలో వాళ్ళ క్రమశిక్షణ కలిగినటువంటి సైనికులు ఉన్నారు, అదే పార్టీలో ఉన్నారు వాళ్ళు. బీఆర్ఎస్కేమో ప్రతి ఇంట్లో లబ్ధిదారుడు ఉంది, ప్రగతి కనిపిస్తుంది, అక్కడ లబ్ధిదారుడు ఉన్నాడు, ప్రతి ఇంట్లో ప్రతి సెక్షన్లో ఉంది. మీరు విన్నవాలంటే, మీరు గెలుచుకోవాలంటే ఇవాళ పోతే పోనీ అనే భాష ఉండకూడదు. సపోజ్ ఎవరన్నా ఇట్లా డబ్బులు తీసుకొని వచ్చి ఎర్రసత్యం కేసే ఉంది. ఎర్రసత్యంకు 2 సీట్లలో ఆశ చూపినారు, ఇక్కడ ఇస్తాము అక్కడ ఇస్తాం. ఎర్రసత్యం ఎంత లేదన్నా కూడా కొంత బలమైన నాయకుడు ఎర్రశేఖర్ మాజీ ఎమ్మెల్యే ఇది ఆయనను తీసుకొచ్చి మీరు స్టాండింగ్లో పెట్టినారు, పెట్టి మేము టికెట్ ఇవ్వమని చెప్పినారు. లేదా అంతకుముందు ఉన్నటువంటి పాత నాగం జనార్దన్ రెడ్డి ఉన్నాడు, కామారెడ్డి నుంచి ఉన్నారు. ఇట్లా మీరు ప్రతి చోట ఈ అయోమయం సృష్టించి ఎవరైతే డబ్బులు తీసుకొస్తున్నారో ఆ డబ్బు సంచులను చూసి మీరు టికెట్లు ఇస్తున్నారు. ఇది అవినీతి అని నేను అనట్లేదు, ఇది అవినీతి అని నేను. దీనికి కారణం పేదరికంలో ఉన్న కాంగ్రెస్, పేదరికంలో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు ఇది ఈ కలహం బయటికి రావడానికి కూడా అదే కారణం. నేను బయటకు వచ్చిన వాళ్ళు నిన్న రాళ్ళేసిన వాళ్ళు ఏమన్నారండి, 30 సంవత్సరాల నుంచి మేము నమ్ముకొని డెడికేటెడ్గా ఉన్నాం, మీరు సడన్గా తీసుకొచ్చే ఉన్నాం మా నెత్తి మీద పెడుతున్నారు, మేము ఎందుకు పనిచేస్తాం. ఇది ప్రతి పార్టీలో ఉంటుంది. కేసీఆర్ గారు మనం ఫస్ట్ వీడియోస్లో 3-4 నెలల క్రితం చెప్పినాం ఎందుకు టికెట్లు ఇచ్చాడు అంటే, ఏ ఎమ్మెల్యే కూడా టికెట్ ఇవ్వకపోతే కామ్గా ఉండే వాతావరణం లేదు. కొత్తోడిని అలో చేయడాడు, వీళ్ళు ఇంకో పార్టీకి పోతారు, ఇంకో పార్టీకి పోయి బలమైన నాయకుడిగా రంగంలో ఉంటాడు. పేదరికంలో ఉన్నటువంటి పార్టీలను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీదరికంలో ఉన్న పార్టీని బీదగానే ఉంచాలంటే ధనవంతుడు ఎవడట్టు పోకుండా చూడాలి, సంపన్నుడు ఎవరు పోకుండా చూడాలి. అందుకే ఫామ్ హౌస్లో అందుకే ఇవన్నీ పెట్టుకొని వాళ్ళు ఏమవుతుంది నిజంగా కూడా ఆదిలాబాద్లో, కరీంనగర్లో పెద్ద సంపన్నులు ఎవరు లేరు. ఉత్తర తెలంగాణలో పెద్ద సంపన్నులు మీకు మహబూబ్నగర్లో, నల్గొండలో ఉన్నట్టుగా వీళ్ళు హైదరాబాద్ దగ్గర ఉండడం అనండి, లేకపోతే ఇండస్ట్రియలిస్టులు చాలామంది 2 జిల్లాల నుంచి ఉంటారు. పెద్ద ఇండస్ట్రియలిస్టులు, పెద్ద ఇండస్ట్రియల్, పెద్ద భూస్వాములు ఎందుకుంటారంటే ఇక్కడ లెఫ్ట్ మూమెంట్ కూడా పెద్దగా లేదు మహబూబ్నగర్ లాంటి చోట. కానీ మనకు కరీంనగర్, వరంగల్ లాంటి చోట్ల భూస్వామ్యం ఎప్పుడో అంతరించిపోయి అది పెట్టుబడిగా మారిపోయి రకరకాల దాంట్లోకి వచ్చేసి వాళ్ళు ఎవరు అక్కడ లేరు. అక్కడ పోటీ చేసేటోడే వాడు దొరకడు. ఇప్పుడు వివేక్ వెంకటస్వామి లాంటి వాళ్ళని పట్టుకున్నారు అనుకోండి, పట్టుకొని ధర్మపురిలోనో లేకపోతే చెన్నూరులోనో పోటీ చేయించాలనుకోండి, లేకపోతే ఇంకెక్కడో పోటీ చేయించాలి, లేదా ఎంపీ హామీ ఇవ్వాలి. వివేక్ వెంకటస్వామి వస్తే వివేక్ వెంకటస్వామి కేవలము హాఫ్ సూట్ వేసుకున్న రాడు. వివేక్ వెంకటస్వామి కనీసం హాఫ్ సూట్ కేసు ఇస్తాడు అనేటువంటి ఒక ఆశ ఉంటుంది కదా. అంటే ఆయన కొంత డబ్బులు సర్దుతాడు అనేటువంటి ఇదేం కాదు, కొంత డబ్బులు సర్దుతాడు, 1-2 క్యాండిడేట్స్ని గెలిపించుకుంటాడు. పార్లమెంట్, పెద్దపల్లి పార్లమెంట్ అంతా ఆయనకు అప్పచెప్పేస్తే అక్కడ కూడా బీదలే ఉన్నారు కాబట్టి ఆ బీదలకు కొంచెం ఆయన సపోర్ట్ చేసి నెక్స్ట్ ఎలక్షన్లలో పార్లమెంట్కి పంపిస్తాము అనేటువంటి ప్రామిస్ ఇచ్చి ఉండొచ్చు. సో ఇట్లా సర్దాల్సి వస్తుంది వీళ్ళు, ఇట్లా సర్దాల్సి వస్తుంది. ఈ సర్దడం అనేటువంటిది ఒక ఫేస్ వాల్యూకి పనికొస్తుంది, ప్రచారానికి దీనికి దానికి పనికొస్తుంది. కానీ కార్యకర్తలను కూడా మీరు సర్దుకోవాలి, సర్దుబాటు చేసుకోవాలి. కార్యకర్తలు అందరూ వాళ్ళెంబడి పోతే మీరు ఎంత పెద్ద క్యాండిడేట్ని పెట్టినా
క్యాడర్ లేకుంటే క్యాడర్ లేకుండా ఉపయోగం ఉండదు. క్యాడర్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా లీడర్ల మీదనే కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఇటువంటి వివాదాలన్నీ వస్తున్నాయి. సో లీడర్లు పార్టీలు మారినంతగా క్యాడర్ కూడా మారాలని లేదు అసలు, వాళ్ళు రావాలని మారరు. మీరు నిన్న శివకుమార్, డీకే శివకుమార్ వచ్చిన సందర్భంగా తాండూరులో రేవంత్ రెడ్డి మాట్లాడే ఉపన్యాసం వినండి. అదే ఉపన్యాసాన్ని మునుగోడులో వినిపించండి. సేమ్ ఉపన్యాసాన్ని అదే వర్డ్స్ని మీరు మునుగోడులో వినిపించండి. ఏం మాట్లాడినాడు? నిన్నటి వరకు కొట్టుకున్నటువంటి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, తాండూరు ఎమ్మెల్యే అండ్ తాండూరు ఎమ్మెల్సీ, తాండూరు నుంచున్న ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అండ్ పైలట్ రోహిత్ రెడ్డి, నిన్నటి వరకు కొట్టుకున్న వాళ్ళు ఇవాళ అలాయబలాయి తీసుకుంటున్నారు, ఒకళ్ళ కాళ్ళు ఒకళ్ళు మోస్తున్నారు. కానీ ఆ కొట్టుకోవడంలో గాయపడ్డటువంటి కార్యకర్తలు ఎందుకు సహిస్తారు దీన్ని అని అన్నారు కదా. మునుగోడులో రాజగోపాల్ రెడ్డిను, పాల్వాయి స్రవంతి కార్యకర్తలు, లేదా చెలమల్ల కృష్ణారెడ్డి అనుచరులు ఏమో అలాయ్ బెల్లాయి తీసుకుంటారా? వాళ్ళకు కూడా గాయాలైనాయి కదా, వాళ్ళకు కూడా విభేదాలు కదా, వాళ్ళకు కూడా ఖర్చు పెట్టుకున్నారు కదా, వాళ్ళు కూడా కష్టపడ్డారు కదా. పాపం ఒంటరి ఆడపిల్ల పాల్వాయి స్రవంతి, ఆమె నీకు మీకు మీ అందరు ఎవరు కోఆపరేట్ చేయకపోయినా 30,000 ఓట్లు తెచ్చుకోగలిగింది కదా. ఆమెకు వేసినటువంటి కార్యకర్తలు, ఓటర్లు కూడా గాయపడతారు కదా. మీ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి పోయినావని నువ్వు అదే మునుగోడులో, మర్రిగూడలో లేదా ఇంకో చోట నిలబడి ఇదే రేవంత్ రెడ్డి బండబూతులు తిట్టిండు కదా. ఆ మనసులు గాయపడ్డ కార్యకర్తలు కూడా ఉంటారు కదా. అంటే ఇదంతా కూడా ఒక అనైతికమైనటువంటి డబ్బుల చుట్టే. అందుకే అంటున్నారు వీళ్ళు అమ్ముడు పోయినారు, అమ్ముకుంటున్నారు, కొనుక్కుంటున్నారు, సీట్లు అమ్ముకుంటున్నారు. వాస్తవం, సీట్లు నువ్వు ఖర్చు పెట్టుకో, నువ్వు 50 కోట్లు ఖర్చు పెట్టుకుంటే నీకు సీట్ వేస్తా అంటే అమ్మినట్టే కదా. అటువంటి దశలో ఉండడం వలన ఈ కాంగ్రెస్లో కార్యకర్తలకి, గ్రాస్ రూట్ ఓటర్లకి, నాయకత్వానికి మధ్యలో చాలా గ్యాప్ ఉంది. మీరు ఉప్పల్ కేసు ఇస్ క్లాసిక్ కేసు, వెరీ క్లాసిక్ ఎగ్జాంపుల్. అట్లాగే మీరు మహబూబ్ నగర్లో కొత్తగా చేరినటువంటి 3-4 కాన్స్టిట్యున్సీస్లో అక్కడ ఆల్రెడీ 15 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న వాళ్ళు కూడా ఏడుస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి మహబూబ్ నగర్, అక్కడ గద్వాల నుంచి ఏమైపోవాలా? ఇప్పుడు సపోజ్ మనం జూపల్లి కృష్ణారావు గారి కనీసం ఆయన మధ్యలో గ్యాప్లో పోయి వచ్చారు. కసిరెడ్డి వీళ్ళందరూ కూడా, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చినారు? ఎవరు వీళ్ళందరూ? ఏదో సినిమాలో ఎవర్రా మీరంతా అన్నట్టు కాంగ్రెస్ పార్టీలో క్యాండిడేట్లను చూసి ఓటర్లు అనుకుంటున్నారు ఎక్కడికి వెళ్ళి వచ్చిన మీరు అందరూ అని చెప్పేసి. అందుకే ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ ఒక పారాషూట్ పార్టీ లాగా మారిపోతుంది. ఇప్పటికైనా సరే ఒక కోఆర్డినేషన్ అనేది చేసుకోకపోతే బీఆర్ఎస్ చాలా తెలివిగా ఎందుకు పోవాల్సి వస్తుంది? ఒక పొన్నాల లక్ష్మి ఇంటికి, లేకపోతే ఒక నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి, ఎక్కడికక్కడ ఉప్పల్లో మొత్తం అందరిని తీసుకొచ్చేసి ఇలా చేసుకున్నారు. అంటే వాస్తవం కూడా వాడికి ఇమ్మీడియట్గా హోప్ ఎట్లుంటుందంటే, వాడు చాలా ఈ రోజు వరకు టికెట్ నాకే వస్తుంది. అద్దంకి దయాకర్ కేసు చెప్తానండి. అద్దంకి దయాకర్ ఈజ్ ప్రామినెంట్ సెన్సిబుల్ లీడర్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. ఉన్న వాళ్ళలో మీడియాలో మాట్లాడడం కానీ, ఇంకోటి మాట్లాడడం కానీ, పాలసీని మాట్లాడడం కానీ, డిఫెండ్ చేసుకోవడం కానీ, చాలా కష్టాలలో కూడా ఉద్యమకారుడు. రేవంత్ రెడ్డి రైఫిల్ తీసిన కాలంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఉద్యమకారుడుగా ఉన్నాడు. ముఖ్యంగా తర్వాత 2 సార్లు పోటీ చేసినాడు. చాలా ఇచ్చారు, స్వల్ప మెజారిటీతో ఓడిపోయినాడు. డబ్బులు పెట్టుకున్నట్టు కాదు. ఇవాళ ఆయన వెయిట్ చేస్తున్నాడు, డబ్బులు ఎవడి ఉంటే వాడికి టికెట్లు ఇద్దామన్న లెవెల్లో ఉన్నారు. రేపు ఆయన మానసిక స్థితి ఎట్లుంటుంది? అద్దంకి టికెట్ ఇవ్వకపోతే ఆయన చేరితే పోయి బీఆర్ఎస్లోనో ఇక్కడ చేరితే తప్పడతారు మీరు? వాళ్ళని తిడతారా మళ్ళీ పోయి? పట్నం మహేందర్ రెడ్డి మీ వైపు వస్తా అంటేనేమో మీరు చేర్చుకుంటారు. ఆయన నాకు ఇంకొకటి, రోహిత్ రెడ్డి పైలట్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్లో గెలిచి సిగ్గు లేకుండా బీఆర్ఎస్లో చేరినాడు అని చెప్తున్నారు. నిన్నటి వరకు ఉన్న మీ మహబూబ్ నగర్లో ఉన్న ఎమ్మెల్సీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉండి అక్కడ టికెట్ రాకపోతే మీ దగ్గరకు వచ్చి చేరలేదా? బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉండి కూడా రిజైన్ చేయకుండానే. కాబట్టి ఇవన్నీ నడవయ్య, ఇవన్నీ ఎవరు పట్టించుకోరు. ఇప్పటికైనా సరే రాజకీయ పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ ముద్ర నుంచి బయటపడాలంటే ముందుగా మీ కార్యకర్తలని బుజ్జగించి మచ్చిక చేసుకొని ఒక సింక్రనైజ్ చేసుకునేటువంటి పని చేయాలి. లేకపోతే
ఎక్కడ కూడా మీకు బయట కనిపిస్తున్నటువంటి వాపు అది మీకు బలంగా మారదు అనేటువంటి విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి.